హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు. ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. హలో హలో. హలో ఎవరు? సార్ ఈశ్వరరావు సారా? అవును. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్లో ఉంది కదా సార్, పే చేయలేదు, ఎప్పుడు పే చేస్తారు కార్డ్ నంబర్ సార్? 9906 9906. అవును సార్. ఎంతుందేమో టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 1,30,920 రూపీస్ ఉంది సార్. ఓకే. అంత అట్లీస్ట్ మీరు ఈ మంత్ అమౌంట్ ఈఎంఐ అయినా పే చేసుకునే పని అయితే 17,112 రూపీస్ ఉంది సార్. మేడం మీ పేరు సార్ మీ పేరు రమ్య సార్. రమ్య. లేదు ఏ, సార్. అయితే ఒక క్వశ్చన్ వేయచ్చా రమ్య? చెప్పండి సార్. మీరు మొన్న రిలేటివ్స్ కి కాల్ చేసిరు, వాళ్ళు ఇవ్వలేదా అమౌంట్? ఎవరు సార్ కాల్ చేశారు? మీరే. నేనా? మీరు కాదు, మీ ఏజెన్సీ కాల్ పోయింది. సార్ నిన్నటి వరకు మీ అకౌంట్ మా దగ్గర లేదు, నిన్నటి వరకు వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే ఈ రోజు మీ అకౌంట్ మా దగ్గరకు వచ్చింది, ఈ రోజే మా సైడ్ నుంచి మీకు కాల్ వస్తుంది. అవునా? అంటే నిన్నటి వరకు మేబీ బెంగళూరు అటు సైడ్ ఉంటుంది. నిన్నటి వరకు మీరు చెన్నై సార్. చెన్నై నుంచి కాల్ చేస్తున్నారా? అవును సార్. సరే, కొంచెం నాకు చెక్ చేసి చెప్పగలుగుతారా మీరు? అర్థం కాలేదు సార్. ఏ ఏజెన్సీ దగ్గర ఉంది మీరు కొంచెం నాకు చెప్పండి, దాని తర్వాత పేమెంట్ నీకు వేస్తాను, సరేనా? అంటే అర్థం కాలేదు సార్. అంటే నిన్నటి వరకు ఎవరి దగ్గర అదొక్కటి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. లేదు సార్, అలా పాసిబుల్ లేదు. వీలుంటే నేనే చెక్ చేసి మీకు చెప్తాను, అదేం ప్రాబ్లం కాదు. మీరు నాకు చెప్పండి. అదే సార్, పాసిబుల్ ఉంటే నేనే చెప్తాను. ఒకవేళ పాసిబుల్ లేదంటే మాత్రం నేనేం చేయలేను సార్. ఓకేనా? అంటే నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు అక్కడ కాల్ చేసి డిఫ్రేమ్ చేసి కస్టమర్ని, అదంతా వేస్ట్. కస్టమర్ ఇంటెన్షన్లీ అప్పుడు ఏమంటాడు, నా దగ్గర ₹1 తీరాబాయి నేను చూసుకుంటా అంటాడు. మీరు థర్డ్ పార్టీ కాల్ చేసి తప్ప వేరేది ఏం చేయలేరు మేడం. తెలుసా మీకు? ఇవాళ నేను ఏమంటున్నాను, ఓకే మీరు ఈ రోజు వచ్చినారు అంటున్నారు, ఏమో నాకు తెలియదు అది ఈ రోజు వచ్చిందా లేకుంటే నిన్న వారికి మీ దగ్గరనే ఉందా నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే నేను మీతో నాకు ఏం లేదు పర్సనల్గా, నేను ఎస్బీఐని టార్గెట్ చేస్తా. ఎస్బీఐకి నేను మనీ కట్టాలి కదా, ఎస్బీఐకి ₹1 ఇయ్య నేను. నాకు ఏ రోజైతే తెలుస్తుంది ఏ ఏజెన్సీ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసిరో దాని తర్వాతనే నేను డబ్బులు ఎలా ఇవ్వాలా ఆలోచిస్తాను. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎట్లయినా డబ్బులు కట్టాల్సిందే మేడం, ఇవ్వాలైనా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా కట్టాల్సి. దాన్ని సతాయించి ఇస్తాను నేను. ఆల్రెడీ ఎస్కలేషన్ కూడా పెట్టాను నేను. ఓకే. ఆ నంబర్ పైన పెట్టారా ఎస్కలేషన్? ఆ నంబర్ పైన పెట్టా, ఎవడైతే దళితుడు కాల్ చేసిన ఆయన మీద పెట్టా. ఓకే. చేసిన. ఓకే సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? ఏజెన్సీ ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. సరే మేడం. ఓకే, ఒక్క నిమిషం అలానే ఉండండి సార్. హలో
చెప్పండి. సార్ మా సార్ మాట్లాడతారు, మీతో ఒకసారి మాట్లాడండి. ఇవ్వండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. సరే, మనకి హైదరాబాద్ బేగంపేట నుంచి మనకి 13వ తారీఖున అకౌంట్ అనేది వచ్చింది. ఓకే. ఒకటి మీరు యాడ్ ఉండేది మన కరెంట్ అడ్రస్ మనది మనది హైదరాబాదా? మనది కరెక్ట్ అడ్రస్ మీకు కావాలి అంటే మీరు మీ ఏజెన్సీ పేరు చెప్పాలి, నాకు మీ ఎంప్లాయ్ ఐడి మా చెప్పాలి. ఏజెన్సీ సార్, మీరు చెన్నై ఇది పోరు రెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా. ఓకేనా? మనకు అకౌంట్ అనేది నెలకి 13, 15 తారీఖు రెండు అకౌంట్లు వస్తాయి. ఓకేనా? ఇది 13వ తారీఖున వచ్చిన అకౌంట్స్. ఇది మీ పేరు? మీ పేరు అవుతుంది. నా పేరు కుమార్. కుమార్. 2 రోజులు అవుతుంది వచ్చి 2 రోజులు. ఫుల్ పేరు ఏది? ఫుల్ నేమ్? ఫుల్ నేమ్ సార్ రవికుమార్. 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 అయితే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేను మీకు ఎలా సహాయపడగలను? ఏ విధంగా నేను సాయం చేయాలి? మీరు ఒకటే హైదరాబాద్ బేగంపేట పోయి సైట్ కాడ ఎవరు మాట్లాడిండ్రు పోయి నెల మా ఇంట్లో వాళ్ళ సొంత వాళ్ళు కానీ అడిగి పోయి అడగండి. వాళ్ళ నంబరు వాళ్ళ ఐడి నాకు ఏది చూపియండి. వాళ్ళు ఎవరు మాట్లాడే ఫోన్ నెంబర్ ఉంది కదా మీ కాడ, అది పోయి అడిగి మీరు ఆ ఫోన్ నెంబర్ ఏది చూపించాలి, నాకు ఆ పర్సన్ కావాలని అడగండి. నేను ఒక విషయం చెప్పాలా? చెప్పండి చెప్పండి. మీరు అర్థం చేసుకుంటారంటే నేను చెప్తా. చెప్పండి, అర్థం చేసుకుంటా. ఇప్పుడు నాకు బేగంపేట పోయి అడిగే అవసరం లేదు. ఓకే. మీ బ్యాంక్ వాళ్ళే నా దగ్గర రావాలి. ఎందుకంటే మీకంటే మనీ కావాలి. నా అవసరం తీరింది. నాకు మీరు మనీ వాడుకున్నా నాదైపోయింది. ఇప్పుడు మీరు నా వెనక తిరగాలి. మేము ఎస్, మీరే. ఓకే. నాకొకటే నేను మీరు కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ ఎందుకు చేసిరు ఆ క్వశ్చన్ కావాలి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి నాకు. అప్పుడు చేసిన తప్పుగా నేనేం చెప్పాలి, నాకు అర్థం కాల. మాకు వచ్చిందే నిన్న సార్ అకౌంట్ 13వ తారీఖున. నేను మీకు ఒక విషయం చెప్పాలనా? నాకు మీతో సంబంధం లేదండి, నాకు ఎస్బీఐతో సంబంధం. ఎస్బీఐ అర్థమవుతుంది, మాకు అకౌంట్ వచ్చింది నిన్న. అదే నేను ఏమంటున్నాను, నాకు మీరు ఎవరో నాకు తెలీదు, మీకు నాకు పర్సనల్లీ ఏం లేదు. ఓకేనా? నా నంబర్ ఉందంట, మీ సొంత వాళ్ళకి ఫోన్ చేసిన మాట్లాడిన నంబరు. ఆ నంబర్ ఉంది, మీకు ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వినండి. హలో సార్, నమస్కారం సార్. నా పేరు నరేష్. నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి కాల్ చేస్తున్నాను. ఈశ్వరరావు సార్ మాట్లాడుతున్నది? అవును సార్, ఈ కాల్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కోసం కాల్ చేశాను ఎస్బీఐ తరఫున. మీరు సండేను కాల్ చేశారు? అవును సార్, కలెక్షన్ డిపార్ట్మెంట్కి సండే మండే కాల్స్ అప్డేట్ అవుతుంది సార్. అవును, సండే రోజు ఎందుకు కాల్ చేశారు? అది కూడా ఫెస్టివల్ రోజు. మీ ఎంప్లాయీ ఏంటి? మీ ఎంప్లాయీ చెప్పండి. ఏం సార్ ఎంప్లాయీ ఐడి? మా సండే లేదు మండే లేదు, మాకు వర్క్ ఉంటుంది. అరే నీకు సండే మండే ఉంటే నా ఎంప్లాయీ చెప్పు. నాకు నీ ఏజెన్సీ పేరు చెప్పు. నీ ఏజెన్సీ పేరు చెప్పు. చెప్పకూడదు సార్. ఎందుకు? ఎస్బీఐ ఇలా ఈ రోజు బ్యాంక్ అన్ని క్లోజ్, సండే రోజు. నీ ఏజెన్సీ పేరు చెప్పు నాకు ఇప్పుడు. బ్యాంక్ అదే సార్. ఇగో నేను ఒక నరేష్. ఇప్పుడు ఒకటే చెప్తా నీకు, నువ్వు గమ్మున ఫోన్ డిస్కనెక్ట్ చేసి చెప్తున్నా నేను. నువ్వు ఫోన్ డిస్కనెక్ట్ చేసేయి. అనవసరంగా ఎందుకు ఇట్లు వింటావు నాతోటి పొద్దున. ఎంప్లాయీ